హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నేను మీ హంటర్ సాయి, ఆల్ ఇండియన్ ట్రావెలర్. ఈరోజు అయితే మన ఫస్ట్ ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట, లాంగ్ ట్రిప్. అమ్మకైతే జాగ్రత్త చెప్పేసి మనం అయితే వెళ్ళొస్తాం అనమాట. ఇప్పటికే 1 అవర్ అయితే లేట్ అయింది. టైం అయితే 5:24 అయింది. వెళ్తున్నాము. నాకు బాయ్ చెప్పడానికి మా బండగాడు అయితే ఊరికొస్తున్నాడు అనమాట. చాలా రోజులైంది అందరితో మాట్లాడి. అందరూ ఎలా ఉన్నారు మై ఫ్రెండ్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్? నేను అనుకున్న టైం, వెళ్ళాలనుకున్న ప్లేస్ జనవరి నెల అని ఫిక్స్ అయితే జనవరి ఎండింగ్కి మనం వెళ్ళే టైం అయితే వచ్చిందనమాట. మా తిరుగురు అయితే ఎర్లీ మార్నింగ్ ఇలా ఉంది. చెప్పడం మర్చిపోయాను, కెమెరా తీసుకున్నాను. చాలా బాగుంది కెమెరా అయితే. దీని గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. బ్రో, ఇంటి దగ్గర కొంచెం లేట్ అయింది, వస్తున్నా. ఆయిల్ కొట్టించుకొని మళ్ళీ ఇటు నుంచి రావాలిగా, వస్తున్నా. ఒక మంత్ అయితే ఫుల్గా ఉంది. టైం వచ్చేసి 6:20 అయింది. ఇప్పుడైతే విజయవాడ వచ్చేసాం. చాలా లేట్ అయింది విజయవాడ రావడానికి. విజయవాడ వారధి. ఇది జనసేన పార్టీ ఆఫీస్ అనమాట. పోయిన ఇయర్లో నేను ఈ టైంకి రిటర్న్లో ఉన్నా అనమాట. అంటే ఈరోజు వచ్చేసినట్లు ఉన్నాను పోయిన ఇయర్లో. వచ్చేసి ఒంగోలు. ఇదే మన ఫస్ట్ లాంగ్ ట్రిప్ అనమాట. నీట్గా అలా ఇప్పుడే వేడి తగులుతుంది అనమాట. సన్ రైజ్ నుంచి టైం వచ్చేసి 8:38. అయితే నెక్స్ట్ ఇంకా రోడ్లు ఇంకా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చే రోడ్లు అయితే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వెళ్ళారు కదా, చాలా మంది వెళ్ళే ఉంటారు. అయితే కొంచెం అర్థం అవుతుంది అనమాట. దారిలో మంచి టీ ఒకటి తాగాలి. ఎందుకంటే మార్నింగ్ నుంచి తాగలేదు కాబట్టి ఇంట్లో కాఫీ కొంచెమే తాగాను అనమాట. మార్నింగ్ కాఫీ తాగాలి, నాకు అలవాటు. అది డే స్టార్టింగ్ కాఫీతోనే మొదలవుతుంది. ఇప్పుడు మాత్రం టీ తాగాలి. రిలాక్స్ అవ్వాలంటే అండర్గాడికి కూడా వాళ్ళ లిక్విడ్ వాడికి వేపిచ్చేసి మంచి టీ చూసుకొని టీ తాగండి. ఒంగోలు నుంచి నెక్స్ట్ వచ్చేసి కావలి, నెల్లూరు, తిరుపతి ఉంది. ప్రజెంట్ అయితే నెల్లూరులో ఉన్నాం. మంచి టీ ఒక చోట తాగుదామని ఆగేమో. అసలు ఈ రోజు మొత్తం టీ తాగకుండా అయితే అయిపోయింది అనమాట. ఇక ఆ ఒపీనియన్ మీకే వదిలేస్తా. టైం వచ్చేసి 1 అవుతుంది అనమాట. మేము ఎక్కువ కూడా ఎక్కడ స్టే అనేది చేయట్లేదు. టిఫిన్ దగ్గర ఒక 20 నిమిషాలు ఆగాము. అది కూడా ఇడ్లీ రావడానికి లేట్ అయిందని 20 నిమిషాలు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టీ తాగడానికి ఆగామన్నమాట.
అయితే నాకు ఈ కెమెరాకి వచ్చేసి మైక్ నా దగ్గర ఉన్నది సెటప్ అవ్వలేదు, అందుకని చెప్పి విడిగా వేరే సెటప్ ఒకటి చేశాను ఇయర్ ఫోన్స్ పెట్టి. కానీ అది కూడా కొంచెం డల్గా ఉందన్నమాట. అదే ఆ వీడియోలు ఎలా ఉంది వాయిస్ అనేది చూసుకుంటా ఉన్నదన్నమాట. ఇప్పుడు సెట్టింగ్ ఉంటే అది మార్చాను, మరి ఎలా వస్తుంది అనేది తెలియదు, చూడాలి. వాయిస్ ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నెక్స్ట్ టైం బెటర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం తిరుపతికి స్టార్ట్ అయ్యాము నెల్లూరు నుంచి. ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు, కానీ మా వాడేమో తిరుపతి ఇలాగే చేద్దాం అన్నాడు, ఓకే అని చెప్పాను. తిరుపతి అయితే పోయినసారి 3:10కి తిరుపతిలో ఉన్నాం అనమాట. ఒక డాబా దగ్గర ఆగాము తిరుపతిలో. ఇప్పుడు మరి ఏ టైం అయితే చూడాలి ఈసారి. అయితే ఈసారి పోయినసారి వెళ్ళిన చోట నాకు ఫుడ్ అంత బాగాలేదు, ఈసారి మాత్రం డాబా మార్చాలి. ప్రస్తుతం అయితే మనం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ తిరుపతి అయితే ఇప్పుడే దాటేసాం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఊరు అవుట్స్కట్స్ లో అయితే ఉన్నాము. తిరుపతి దాటి మనం వెళ్ళే లొకేషన్ వైపు అయితే తిరిగాం అనమాట. ఇక్కడ నుంచి నాకు తెలిసి మేము ఇంకా తినటానికి వాటికి కూడా ఆగుతాం కాబట్టి ఒక 8:30 అవుతాం అనుకుంటున్నాం మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యేసరికి. ప్రస్తుతానికి అయితే తిరుపతి దాటాము. అరుణాచలం తిరుమల ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక బాబా దగ్గర ఆగాము, నేను మురళి. ఫుడ్ అయితే నార్మల్గా చెప్పుకున్నాము. ప్రస్తుతం ఏదో గొంతంతా ఎండిపోయింది, మురళి గారికి డ్రింక్స్ అయితే చెప్తున్నాను. గౌతమ్ అని ఒక అన్న పరిచయం అయ్యారు ఇక్కడ తిరుపతి ఎండింగ్లో. ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నారన్న? మీరు పక్కన ఏ ఊరు? నగరే. ఓకే. ప్రజెంట్ అయితే ఈరోజు ఇలా గడిచింది. ఇంకా మనం వెళ్ళేసరికి అయితే 8 అయిపోద్ది, 8:30 అవ్వచ్చు. ఇంకా తొందరగా వెళ్ళడానికి దేవుడి దయ వల్ల చూడాలి. ఇంకా ఆ బ్రో కూడా బాగా మాట్లాడాడు అక్కడ, పేరు మర్చిపోయా, ఆకాశ్ ఏదో చెప్తున్నట్లు ఉన్నారు. మనకి ఇది ఒక అలవాటు ఉంది, మర్చిపోతాం అనమాట పేర్లు ఊర్లు అవన్నీ మర్చిపోతాం. కానీ బ్రో నెంబర్ కూడా తీసుకున్నాడు, కంటిన్యూగా వాచ్ చేస్తా బ్రో అవి అని చెప్పాడు. ఇంకొన్ని కూడా చెప్పాడు అనమాట ప్లేసెస్, అవి బాగుంటాయి బ్రో. అరుణాచలంలో ఇంకో ప్లేస్ ఉంది, అది కూడా చాలా బాగుంటుంది, విజిట్ చేయండి అని చెప్పాడు అనమాట. ఖచ్చితంగా చేద్దాము. థ్యాంక్ యూ బ్రో. మురళీ గారికి ఎక్కువ అయిపోయింది అంటే ఫుడ్ అది, 50 రూపాయలు పడుతున్నాడు. మేము డాబా అనేసరికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కొంచెమే ఇస్తాడు అనుకున్నాం. ఇద్దరికి సరిపోయేంత ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాడు అనమాట. చాలా బాగుంది. ముంబై డాబా వచ్చేసి ఒరిస్సా బీహార్ ఇట్లా కాదు, ముంబై డాబా ఉంటుంది. తెలుగు కొంచెం కూడా తెలిసిన వాళ్ళు మొత్తం హిందీ ఉన్నారు. ఫుడ్ అయితే బాగుంది. లైట్ స్పైసీ చెప్పాను, ఎలా అయితే చెప్పానో అలాగే తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట. ఏదైనా 1 అవర్ లేట్ అయిందనమాట. ఈ బస్సులో అయితే మామూలుగా దోలరమ్ము. ఎట్ వెళ్ళిందో చూసా, కటింగ్ కూడా ఎలా కట్ చేస్తారో తెలియదు వాళ్ళు. పోయినసారి అయితే వచ్చే భయం వేసింది. ఇక్కడ బస్సులు అయితే అంటే చిన్న రోడ్లు కదా, వాళ్ళకి అలవాటు, మనకేమో కొత్త కాబట్టి చాలా స్పీడ్గా వస్తారు, కటింగ్స్ కూడా భలే చేస్తారు. అంటే నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి ఒకసారి వచ్చా కాబట్టి వాడికి ఫస్ట్ చెప్పా, మనం ఒక ఊరు వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుంది చూడు వాళ్ళ డ్రైవింగ్ అని చెప్పన్నా.
చీకటి తొందరగా పడిపోద్ది, తెలిసిన విషయం కదా. లైట్ గా చలిగా కూడా ఉంది. ఇప్పుడు టైం ఎంత అవ్వలేదు, 6:31 అయింది. కెమెరా లో లైట్ ని సెన్సార్ ఎక్కువ ఇదిగా క్యాప్చర్ చేయగలుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం చీకటిగానే ఉంది. వచ్చేసినట్టే మాక్సిమం ఇంకొక 50 ఉండొచ్చు. కానీ జాగ్రత్తగా వెళ్ళడం ముఖ్యం కాబట్టి రోడ్డు బాగున్నా కూడా అన్ని చూసుకొని పోవాలి, అది ముఖ్యం. ఇప్పుడే కొంచెం దగ్గరకు వచ్చినంత ఫీలింగ్ లో ఉంది. మీకు రోడ్లు ఎలా ఉంటాయి చెప్తా. ఇక ఇలానే కాలువడి కింద పెట్టి డేక్కుండా పోవాలి. అది ఎందుకు ఆగుతున్నాయో ఏంటో కూడా అర్థం కావట్లేదు. చల్లగా ఉంది కానీ నాకు చెమట పోస్తుంది ఇక్కడ. కానీ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ బాగా, అదొకటి. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇందాక నేను ట్రాఫిక్ లో తీయలేకపోయాను, కానీ అమ్మవారి బొమ్మ ఉంది, చాలా పెద్దది, అంటే విగ్రహమే. తర్వాత శివుడు ఉంది. ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట ఇటు మొత్తం. అంటే తక్కువే, కానీ మేమున్న పొజిషన్లో చాలా ఎక్కువ. టెంపుల్ సిటీ తిరువన్నమలై, వెల్కమ్ యూ. నేనైతే ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన టెంపుల్కి అయితే వచ్చానమాట. అరుణాచల దేవాలయానికి అయితే వచ్చామన్నమాట. అరుణాచలం, మన తెలుగు వారు అయితే అరుణాచలం అంటారు, తమిళ వారు అయితే తిరువనమలై అంటారు. పేరు ఏదైనా దైవం ఒకటే, అరుణాచలం. మార్నింగ్ 6కి స్టార్ట్ అయినట్లున్నాం, ఇప్పుడు 8:29 అయింది. ఇది తిరువన్నమలై బస్ స్టాండ్ అన్నమాట. ఇప్పుడు బస్సులు వచ్చేది ఇవి. ఇక్కడ నుంచి వెల్లూరు వెళ్తాయి, వెల్లూరు నుంచి ఇక్కడికి వస్తాయి. తర్వాత తిరుపతిలో కూడా ఉంటాయి. ఎవరైనా బస్సులో రావాలనుకుంటే ఇలా. ఇక్కడ గుడి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ అలా రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇది ఓన్లీ మా తిరువూరు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఎవరికైనా ఇదన్నమాట. విజయవాడ నుంచి వస్తే రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత బస్సుకు రావాలనుకుంటే విజయవాడ నుంచి తిరుపతి వచ్చాక తిరుపతి నుంచి రావచ్చు. ఇంకొక 1 కిలోమీటర్. నేను రాజగోపురాన్ని చూడాలని చాలా వెయిట్ చేస్తున్నా. ఈ వెయిటింగ్ వచ్చేసి సంవత్సరం మీద 7 రోజులు అవుతుందన్నమాట. ఇంతలా వెయిట్ చేస్తున్నానంటే అర్థం చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు లెఫ్ట్. ఓకే, వచ్చేసాం. ఓం అరుణాచలేశ్వరాయ. అన్నమాట టెంపుల్ ఏరియా. ప్రజెంట్ ఇప్పుడు క్లోజ్లో ఉంది. మనం ఇదివరకు స్టే చేసిన రూమ్స్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. రంగమహల్ అంటారు దాన్ని. నాకైతే పర్లేదు, బాగానే నచ్చింది. పోయినసారి అయితే నాకు చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. అందుకే మళ్ళీ అక్కడికే వెళ్తున్నా ఇప్పుడు. నేను డైరెక్ట్గా రాజగోపురం వైపు నుంచి తీసుకొచ్చా, కానీ మేము అప్పుడు ఉంది ఇటు నుంచి అన్నమాట, లెఫ్ట్ సైడ్. ఇది మెయిన్ లోపల గుడిలోకి అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్తారు గుడిలోకి. నేను పౌర్ణమి రోజు వచ్చినప్పుడైతే ఇదంతా ఫుల్ అన్నమాట. అసలు క్రౌడ్ ఎలా ఉందో కూడా మాటల్లో చెప్పలేను. పౌర్ణమి రోజు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వస్తారు. ఎస్, రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్స్ ఉన్నాయో లేవో చూసుకొని రావాలి. సెకండ్ ఫ్లోర్లో మీకు అయితే టెంపుల్ కనపడుతున్నా. పోయినసారి ఇచ్చిన రూమ్ అయితే ఇంకా పైన. అప్పుడు ఇంకా టెంపుల్ ఎక్కువ కనపడేది అనమాట. రూమ్స్ ఖాళీ లేవు, అందుకని చెప్పి సెకండ్ ఫ్లోర్లో రూమ్ అయితే ఇచ్చారు. ఈ రూమ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. రూమ్ అయితే చాలా బాగుంది. కింద వచ్చేసి ఇంకా సింగిల్ రూమ్స్ అనమాట. ఈ పైన వచ్చేసి మామూలు డబుల్ బెడ్రూమ్, ఆ పైన వచ్చేసి ఏసీ అండ్ డబుల్ బెడ్రూమ్ అనమాట. అవి పర్లేదు, పోయినసారి వచ్చినప్పుడు వాటిలో ఉన్నాం అనమాట. మా అవతారాలు అయితే ఎలా ఉన్నాయి. ఫ్రెష్ అయిపోవాలి ముందు అయితే అర్జెంటుగా. కొంచెం రిలాక్స్గా ఉంది ఇప్పుడు మాత్రం. మార్నింగ్
మనం 5కి లేచి 4కి లేచి 6కి స్టార్ట్ అయ్యి 8:45కి అయితే అనుకున్న ప్లేస్కి రీచ్ అయిపోయాం అరుణాచలం. ఇదైతే సెకండ్ టైం నేను రావటం, బాగా నమ్మకం కలిగిందన్నమాట. అందుకే రెండోసారి ఇక నేను అనుకున్నాను అనమాట, నేను అనుకున్నది నాకు ఏదైనా కొంచెం జరిగినా కానీ నేను ప్రతి ఇయర్ ఈ జన్మ మొత్తం ప్రతి సంవత్సరం ప్రతి జనవరి నెలలో వస్తానని అయితే నేను ఆయనకి మాట ఇచ్చాను. అదే ప్రకారంగా చాలా మిస్ అవుద్దేమో అనుకున్నాను ఈ ఇయర్, కానీ మంత్ ఎండింగ్లో ఆయన దయ వల్లే మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చాను. చాలా మంచి ఏమంటారంటే ఒక నమ్మకమైన స్థలం ఇది. మళ్ళీ మాటల్లో చెప్పలేను నేనైతే ఈ మాట. చాలా గొప్ప ప్లేస్, ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇక్కడికి రావటం వీలు ఉంటుంది అంటారు. నాకైతే అది రెండోసారి కలిగిందనమాట. శివాయి దయ వల్ల ప్రతి ఇయర్ ఇలాగే జరగాలని నేను కోరుకుంటున్నాను. అది ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే ఇదనమాట. అరుణాచలం రావాలి అనుకునే వాళ్ళు మన తిరువూరు సైడ్ నుంచి ఎవరైనా సరే విజయవాడ నుంచి ఎక్కువ బస్సులో ట్రావెల్ చేయలేమనుకుంటే ట్రైన్కి రావచ్చు. మన విజయవాడ జంక్షన్ ట్రైన్కి వచ్చేసి మన ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది. గుడికి ఒక 1.8 కిలోమీటర్స్ అట్లా దూరం ఉంటుంది గుడికి రైల్వే స్టేషన్ వచ్చేసి. అక్కడ నుంచి మనకి అక్కడ హోటల్స్ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. ఒక 2-3 హోటల్స్ ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. కానీ గుడి దగ్గర ఏంటంటే కొంచెం తక్కువలో ఉంటుంది అన్నమాట. రూమ్ చూడండి, రూమ్ అయితే చాలా బాగుంది. 1000, 1200 అంటే 1000 రూపాయలు, 1200, 1500లో మంచి రూమ్స్ అయితే వస్తాయి అన్నమాట. 800, 600లో కూడా 500లో కూడా ఉంటుంది. అది వచ్చేసి 12 గంటలు ఉంటుంది అనమాట. 500, 800 వచ్చేసి, కానీ చిన్నగా ఉంటాయి. ఇప్పుడు ఫ్యామిలీతో ఎవరన్నా వచ్చినా వాళ్ళకైతే ఇబ్బంది వస్తుంది అనమాట. ఇద్దరితో ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి రూమ్ అయితే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. నేను వీళ్ళ దగ్గరికే మళ్ళీ సెకండ్ టైం ఇక్కడికి వచ్చాను. వాళ్ళు నన్ను గుర్తుపెట్టారు. అసలు ఆయన వచ్చి నన్ను గుర్తుపెట్టారు, పోయిన ఇయర్ వచ్చారు కదా అని చెప్పి. అవును సార్, మళ్ళీ కావాలని ఇక్కడికే వచ్చాము, నాకు బాగా నచ్చిందని చెప్తే ఓకే సార్ అని చెప్పాడు. నెక్స్ట్ డే కూడా ఉండాల్సి వచ్చిద్దేమో అనుకుంటే మీరు ఉండండి నేను చూసుకుంటాలే అని చెప్పి అన్నాడు. అంత మంచిగా రిసీవ్ చేసుకున్నారనమాట. రంగమహల్ అంటారు దీన్ని. తర్వాత రంగా లాడ్జ్ అని కూడా అంటారు అనమాట. రంగమహల్ అంటే ఇక్కడ కొంచెం పేరు అనమాట. ఇక్కడ ఈ ఏరియాలో ఈ లాడ్జ్కి అది మంచి పేరు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇంతటితో అయితే సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ అడుగుతున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా ముందుకైతే వెళ్ళగలుగుతాను. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు ఇలాగే వస్తూ ఉంటాను. మీ హంటర్ సాయి, ఆల్ ఇండియన్ ట్రావెలర్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. జై హింద్.